నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. అన్నీ రెడీగా ఉంటే వితిన్ 5 minutesలో రెడీ అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, క్యాబేజీ, క్యారెట్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. మీ దగ్గర ఎల్లో క్యాప్సికమ్ లేకపోతే గ్రీన్ అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ వెజిటేబుల్స్ చిన్న చిన్నగా మాత్రమే కట్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎక్కువగా కుక్ అవ్వక్కర్లేదు. ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్లు హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలండి, చిన్న మంట పెట్టొద్దు. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు, ఇక్కడ చూపిస్తున్న చిన్న కప్పు షెజ్వాన్ సాస్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఒకవేళ బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు. 2 స్పూన్స్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.